ఈయన పేరు సంతోష్ బుద్ధ. ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తూ కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడు. తన తోటి వారిలోని దుఃఖాన్ని పోగొడుతున్నాడు. నేటి నీ దుస్థితికి కారణం గత జన్మ కర్మలు అని తెలుసుకుంటే ఇక అంతా ఆనందమే కదా అంటున్నాడు. ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది, అది అనుభవించక తప్పదు అని కృష్ణుడు కర్మ సిద్ధాంతం చెబితే దాన్నే న్యూటన్ చర్యకు ప్రతిచర్య అని చెప్పాడు కదా అంటాడు. వాలిని చాటుగా వధించిన రాముడు కృష్ణుడిగా చాటుగా వచ్చిన బాణానికే బలయ్యాడు. అదే కర్మ సిద్ధాంతం అంటాడు. ఎవరి కండక్టర్ బాబా? రండి తెలుసుకుందాం. సద్గురువులు, సాధు సంతులు, బాబాలు చెప్పే జ్ఞానాన్ని అలవోకగా బోధిస్తున్నాడు. జీవిత సత్యాల్ని అనర్గళంగా నేర్పిస్తున్నాడు. రండి మనం కూడా నేర్చుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇదిగో ఇతన్ని చూడండి, నా ముందు కూర్చున్నాడు. అత్యంత సామాన్యుడు, కానీ అతనితో మాట్లాడితే ఒక్క 5 నిమిషాలు తనతో మాట్లాడితే మీ దుఃఖం శాశ్వతంగా తొలగిపోతుంది. నిజం. అంతేకాదు, ఈ మానవ జన్మ ఎందుకో కూడా ఒక్క 5-10 నిమిషాల్లో మీకు అర్థమైపోతుంది. అవునా, నిజమా అని సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వకండి. అతనేం గురువు కాదు, అతనేం బాబా కాదు, అతనికి ఏం ఆశ్రమాలు లేవు, అలాగని ఆధ్యాత్మిక కేంద్రాలు లేవు. ఒక అత్యంత సామాన్యుడు, ఒక ఆర్టీసీ కండక్టర్. ఎస్, కానీ ఒక రమణ మహర్షి, ఒక జిడ్డు కృష్ణమూర్తి, ఇట్లాంటి ఎందరో ఒక మహానుభావులందరి వాళ్ళ బోధనల సారం అతని మాటల్లోంచి అలా అలవోకగా ప్రవహిస్తుంటుంది. ప్రతి ప్రశ్నలోనూ, ప్రతి జవాబులోనూ ఒక అద్భుతమైన తాత్విక ధోరణి. మీ ప్రతి ప్రశ్నకి, మీ జీవితంలో ప్రతి ప్రశ్నకి తన దగ్గర జవాబు దొరుకుతుంది. నేనే ఆశ్చర్యపోయాను. నిజంగా తను ఒక అద్భుతం. తన పేరు సంతోష్ బుద్ధ. తను సాధన, కర్మ సిద్ధాంతం ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు. ధ్యానం గురించి మాట్లాడుతున్నాడు. ఇవి అందరూ చెప్పేవి కదా బిఎస్, ఇంకా కొత్తగా ఏముంది, అదే కదా. ఒక్క 2 నిమిషాలు ఒక్కబట్టండి. తనతో మాట్లాడడం మొదలుపెట్టాక ఇది ఎంత అద్భుతమైన కార్యక్రమం మీకు అర్థమవుతుంది. పదండి. గురుగారు నమస్తే. లేదు, ఎందుకంటే సామాన్యుడు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వాళ్ళకి మామూలుగా మనం మత గురువులు, బోధకులు అందరూ గంభీరమైన వేషధారణ, భారీ బొట్లు ఇలా పెట్టుకుంటే వాళ్ళకు గురువు, బాబా లాగా కనబడతారు. వాళ్ళు చెప్పేది ఆనుతుంది. కానీ ఇలా చూడ్డానికి సామాన్యంగా ఉన్నా కూడా, చేసే పని అత్యంత సామాన్యమైన అయినా కూడా ఆధ్యాత్మికంగా అత్యున్నత శిఖరాలకి చేరుకోవచ్చు అనేది మీరు నిరూపించారు. అందుకే మిమ్మల్ని గురువు గారు అని సంబోధించారు. నేనే ఊరికే అనలేదు మిమ్మల్ని. అంటే నేను ఆశ్చర్యపోయా. ప్రపంచంలో అందరూ బాధ గురువులే ఎక్కువ ఉన్నారు, బోధ గురువులు తక్కువ ఉన్నారు. కరెక్ట్ గా చెప్పారు. సో థ్యాంక్ యూ. ముందుగా ఫస్ట్ నా గురించి మీరు తెలుసుకొని నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ కార్యాన్ని సమకూర్చినందుకు మీకు, మీ స్టూడియో సిబ్బందికి, వింటున్న మీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు గురుగారు. మీ యొక్క మంచి మనసుకి నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే అంటే నిజంగా మీ గురించి తెలియనప్పుడు ఏం మాట్లాడతావు, ఏదో కండక్టర్ అంటున్నాడు, ఏం మాట్లాడతాడు ఇతడు అనుకున్నాను. కానీ మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత, అంటే ఇది అతిశయోక్తిలాగా అనిపించవచ్చు, కానీ నా జ్ఞాన చక్షువులు ఇలా తెరుచుకుంటున్న ఒక అనుభూతి, ఏదో కొత్త ధారణ ఒంట్లోకి ప్రవహిస్తున్న అనుభూతి. నిజంగా నేను ఆశ్చర్యపోయా. ఓ, ఇంత సింపులా? అంటే మీరు కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నప్పుడు, అవునా, అరే నిజమే కదా, అంటే మన జీవితంలో జరిగే కొన్ని అనుభవాల్ని మనం చూస్తుంటే, ఓ ఇది కదా కర్మ సిద్ధాంతం అంటే మీరు చెప్పిన మాటలు అంత గొప్పగా ఉన్నాయి. అసలు ఎవరు గురుగారు మీరు? మీ పరిచయం ఏంటి అసలు? అంటే ముందుగా నా జీవితం గురించి మీకు ఒక 30 సెకండ్స్లో ప్లీజ్. నా జీవితంలో ఇది ఒక న్యూస్ పేపర్ సార్. అవును. ఇప్పుడు నేను ఇంతకుముందు స్టార్టింగ్లో
నాకు ఇట్లుండేది. ఆ, ఒక చిన్నగా అంటే ఏమి తెలియని స్థితిలో ఉండేది. ఓకే. నేను ఎవ్వరు చెప్తే వాళ్ళ మాట నమ్మేది. అందరిని నమ్ముతాం సార్ కదా! అవును, అంతే కదా. నేను అట్లా నమ్మేది. ఇప్పుడు ఈ పేపర్ ఎటంటే అటు ఉంటుంది కదా సార్. అవును. సో, ఇప్పుడు నేనేం చేసిన ఇంతకుముందు నా జీవితం ఎట్లా జరిగిందంటే, నా కుటుంబ సభ్యుల చేత ఇట్లా నలిగిపోయాను. ఆ, స్నేహితుల చేత ఇట్లా నలిగిపోయాను. మొత్తం నా జీవితం నన్ను ఇట్లా నలిపేసింది సార్. ఉమ్, ఇది మీకు సింపుల్గా అనిపిస్తుంది, కొంచెం డెప్త్గా అర్థం చేసుకోండి. అవునే. మొత్తం జీవితము ఇట్లా నలిపేసింది నన్ను. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక ఉమ్, నన్ను ఇట్లా నిలబెట్టింది. ఓ మై గాడ్. ఇది నా జీవితం సార్. స్ట్రాంగ్, ఇంకా ఎటు వాలిపోకుండా. ఇప్పుడు నన్ను ఎవరు పడివేయలేరు, నన్ను ఎవరు టచ్ చేయలేరు. ఎటువంటి దానికి కూడా నేను చలించని స్థితిని పొందిన. వా వా. సత్యం అనేది నాకు అణువున వంట పట్టి ఉంది. నేను నా జీవితంలో ఏది జరిగినా నిలబడే స్థితి పొందిన ఈరోజు. బా, ఒక్క చిన్న ముక్కలో జీవిత సారం అంతా చెప్పారు. వండర్ఫుల్. అంటే అది అందరికి సాధ్యం అవుతుందా? 100% సార్. ఆ. ప్రతి ఒక్కరికి ఇప్పుడు భవబంధాలు, ఈ భవబంధాలు, భార్య పిల్లలు, అమ్మ నాన్న, వీళ్ళతో మనకున్న అనుబంధాలు, ఈ డబ్బు, ఈ ఉద్యోగాలు, ఎన్నో భవబంధాలు మన చుట్టూ ఇట్లా చట్టంలాగా బిగించి మనల్ని ఒక జ్యూసర్లో వేసి జ్యూస్ పిండినట్టు పిండుతుంటది లైఫ్. అంటే సార్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనిషికి అన్వేషణ లేకపోవడం వల్ల, సత్యాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. సో బుద్ధుడు ఏం చెప్పినంటే సంసారంలో నిర్వాణం. నిర్వాణం అంటే దుఃఖరాహిత్య స్థితి, అంటే దుఃఖం లేనటువంటి స్థితిని పొందడం సాధ్యమేనా? ఓకే. మరి బుద్ధుడు చెప్పిండు. బుద్ధుడు సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు అయింది కదా సార్. సో ఆయన సంసారంలో నిర్వాణం అంటే ఏందో మనకైనా ప్రపంచానికి చెప్పి తన జ్ఞానాన్ని ఇచ్చిండు. సో నాకు ఆ జ్ఞానం ద్వారా, నాకు శ్రీకృష్ణుడు ఇచ్చిన భగవద్గీత ద్వారా నేను ఆ స్థితిని పొందిన. అది అందరి లోపల సాధ్యమే అని నేను తెలుసుకున్నా. ప్రతి ఒక్కరికి సాధ్యమే అని నేను చెప్పడం మొదలుపెట్టాను సార్. మీకు దుఃఖం కలగదా ఇప్పుడు? అంటే నాకు దుఃఖం రాదు, అంటే నిలబడదు. దుఃఖం వస్తుంది, ఏదైనా సంఘటన జరిగినా బాధ అనిపించినా ఉంటుంది, కానీ నిలబడదు. ఒక క్షణంలో రాలిపోతుంది. ఇప్పుడు చెట్టు మీద ఎండుటాకు ఎట్లా రాలిపోతుందో ఇప్పుడు మా కుటుంబ సభ్యులలో, అంటే ఇంతకు ముందుకు నేను మా గురించి తెలుసుకో సార్, మా అబ్బాయి విషయం. అప్పటి సిచ్యువేషన్కు ఇప్పుడున్న స్థితికి, ఇప్పుడు నాకు ఎటువంటి స్థితి వచ్చినా, రిపీట్ మళ్ళీ ఏ స్థితి వచ్చినా ఆ దుఃఖం అనేది ఇప్పుడు నిలబడదు. అంటే చెట్టు మీద ఎండుటాకు ఎట్లా రాలిపోతుందో అట్లా రాలిపోతుంది. అంటే మన లోపల నీకు అవి రాలిపోతాయి, అది సహజంగా రాలిపోతాయి. అది సత్యంలో ఉంటుంది. అదంతా ట్రూత్, జ్ఞానంలో మన లోపల జ్ఞానం వికసించిన కొద్దీ మనకు సత్యం అర్థమవుతుంది. అంటే జీవితం అంటే ఏంది, మనం భూమి మీదకి ఎందుకు వచ్చినాము, వచ్చిన ఏ పర్పస్ మీద వచ్చినామో ఆ పర్పస్ మనకు అర్థమైన కొద్దీ ఒక్కొక్క కుటుంబ సభ్యులు మనం బేస్ చేసుకొని, ఇప్పుడు మన భార్య మన జీవితంలోకి ఎందుకు వచ్చింది, పిల్లలు మన జీవితంలోకి ఎందుకు వచ్చిరు, మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులకు మనకు ఎట్లా లింక్ ఉంటుంది, స్నేహితులకు, మనం ఆఫీస్లో పనిచేసే వ్యక్తులకు, బాస్కు, మన చుట్టూ ఎన్విరాన్మెంట్కు మనకు ఎట్లా క్రియేట్ అవుతుంది, ఇదంతా సత్యం మనకు అవగాహన వస్తుంది. అంటే భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకంలో అంత డెప్త్ ఉంటుంది. ఓకే. నేను సాధన ప్లస్ భగవద్గీత రెండు కంప్లీట్ చేసుకుంటూ ఇట్లా జీవితం ఇప్పుడు ముందుకు కొనసాగిన. సో ముందుగా ఏమైందంటే నాకు అసలు మీరు కండక్టర్. అవును సార్. రైట్. సాధారణమైన జీవితం, భార్య పిల్లలు, పొద్దున్న లేస్తే రేషను, ఆ కూరగాయలు, ఇంతేగా లైఫ్. టికెట్ అంతే. అవును సార్. ఈ లైఫ్ నుంచి ఈ లైఫ్ కి ఎలా మారారు అసలు? అంటే ఏదో బలమైన ఒక సంఘటన ఉంటది ప్రతి మనిషిలో, ఒక మలుపు తిరగడానికి. ఏది మిమ్మల్ని ప్రేరేపించింది? అంటే ఇంత ముందు జీవితం అట్లా జరిగింది సార్. ఓకే. అట్లా జరిగిన తర్వాత 2019లో నాకు ఇద్దరు బాబులు. మా చిన్న బాబు ఆటోలో స్కూల్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. అయ్యో. యాక్సిడెంట్ అయ్యి ఒకే ఆటోలో మా ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇంకొక 4 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. స్కూల్కి వెళ్తుంటే ఆటో యాక్సిడెంట్ జరిగింది. ఆటో యాక్సిడెంట్ జరిగిన తీరు నన్ను అన్వేషణకు గురి చేసింది. ఓకే. దానికంటే ముందు ఏం జరిగిందంటే, మనము ఈ పక్కీరోళ్ళు అంటాం కదా సార్. నేను హైదరాబాద్లో రెంట్కి ఉండేటి. సో మా ఇంటికి ఒక పక్కీర్ అతను వచ్చి జస్ట్ ఒక 15 days ముందే, మా అబ్బాయి చనిపోయే ముందు ఇంటికి వస్తే, మామూలుగా ఎవరైనా వస్తే మనం 5-10 రూపాయలు ఇస్తాం కదా సార్. అట్లనే మా అబ్బాయి ఇచ్చిండు, ఆ చనిపోయిన అబ్బాయి ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఈ బాబును ఒక 20 రోజుల పాటు ఇంట్లోనే ఉండని, గడప దాటనీయకని చెప్పిండు.
ఈ చెప్పిన మాట ఆ వ్యక్తి వచ్చింది మా పేరెంట్స్, మా అమ్మ నాన్న ఉన్నారు, మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ పిల్లలు ఉన్నారు, మా మిస్సెస్ ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. మన మైండ్ కొట్టి పడేస్తుంది. నాకు తెలియదు అప్పుడు. అంతే కదా, మనకేం కొట్టి తెలుసా? పడేస్తే ఏదో ఇట్లా చెప్తారు అనుకుంటాం మాట్లాడుతున్నా. కదా సార్. సేమ్ అదే కొట్టిపోయిండు. చెప్పిపోయినాం కానీ 20 రోజులు అని చెప్పిపోయిండు. సరిగ్గా 18 రోజు ఇన్సిడెంట్ జరిగింది. మా అబ్బాయి చనిపోయిండు. ఆ వ్యక్తి ఎందుకు చెప్పిండు, ముందే ఎట్లా డిసైడ్ అయి ఉంది. ఇంకొకటి ఆటో యాక్సిడెంట్లో ఏమైందంటే మా పెద్ద అబ్బాయి ఇప్పుడు డ్రైవర్ కొంచెం బలిష్టంగా ఉంటాడు. ఆ, ఆటో డ్రైవర్ పక్క ఉండి మా పెద్ద అబ్బాయి కూర్చున్నాడు, మా చిన్న అబ్బాయి లోపల కూర్చున్నాడు. లారీ ఇట్లా అంటే ఇట్లా యూ టర్న్ తీసుకుంటుంది ఆటో. ఉమ్, లారీ వచ్చి ఇట్లా కొట్టింది. ఆటో కరెక్ట్ మంట ఇట్లా ఎదురుగా కాదు, ఆ, ఇట్లా ఆటో అడ్డం ఇట్లా రోడ్ అంటే స్పీడ్లో వచ్చి లారీలో కొట్టింది. లారీ కొడితే ఆటో 4 పల్టీలు వేసింది సార్. ఇక్కడ డ్రైవర్ పక్క ఉండి మా పెద్ద అబ్బాయి కూర్చున్నాడు. ఇక్కడ లారీ వచ్చింది, మా పెద్ద అబ్బాయికి కొట్టింది. అవును. కొడితే మా పెద్ద అబ్బాయి ఎట్లా ఉండాలి సార్, ఇక్కడ తుక్కు తుక్కు అయిపోవాలి నిజానికి. 4 పల్టీలు కొట్టింది ఆటో. బా. మా పెద్ద అబ్బాయికి చిన్న ఇంజురీ కాలే. ఏ? అవును సార్, సత్యం మీకు చూపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి మొత్తం సోషల్ మీడియాలో హై వచ్చింది. ఆ, మీకు కొట్టండి, యూట్యూబ్లో కొడితే ఓకే. ఉప్పల్ ఆటో యాక్సిడెంట్ అని కొడితే వచ్చేస్తుంది. ఆ, ఇది జరిగింది. మా చిన్న అబ్బాయి ఆటో పల్టీ కొట్టినప్పుడు ఆటో కిందికి వెళ్ళిపోయి లారీ కిందికి వెళ్ళిపోయింది, టైర్ కిందికి. మిగతా 6 పిల్లలకి, మిగతా 5 మెంబర్స్ పిల్లలకి ఎవరు కాలే, డ్రైవర్ కూడా ఏం కాలే. అందరు జస్ట్ బేసిక్ ప్రాథమిక చికిత్స కూడా అవసరం లేకుండా వచ్చారు. నాకు ఆ పకీరతను వచ్చిన చెప్పిపోయిన మాటలు, ఈ ఇన్సిడెంట్ మొత్తం నా మైండ్లో ఇక చనిపోయిన తర్వాత ఏమైందంటే ఇక నేను టోటల్ డిసప్పైర్, మతి స్థిమితం లేను, అంటే పిచ్చోడు అయిపోయారు అనుకున్నారు సార్. ఆ, ఆ టైంలో మా భార్య, వాస్తవానికి తల్లికి ఎక్కువ ఉండాలి దుఃఖము, అవును. మా భార్యనే తనకు తాను నిలబడి నన్ను నిలబెట్టింది. బా. సో తనకు నేను ఫస్ట్ తనే నన్ను నిలబెట్టింది. ఇవాళ ఇట్లా నిలబెట్టింది సార్. బా, సూపర్ సూపర్. ఇప్పుడు ఆ దుఃఖం ఉందా? ఆ అయిపోలేదు కొడుకుపోయిన సార్. దుఃఖం. ఇప్పుడు హ్యాపీగా సార్, ఆ, మా అంత హ్యాపీగా. ఇప్పుడు మా కుటుంబం, మా అబ్బాయి ఉన్నాడు, మా మిసెస్ ఉంటుంది. అవును. ఇప్పుడు సత్యం ఎరుకైన తర్వాత, నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు ఎవ్రీ మూమెంట్ ఏది ఎట్లా జరుగుతుంది అనే మీద ఒక అవగాహన వచ్చింది. సో సత్యం వాళ్ళకి ఎప్పటికప్పుడు వివరిస్తూ వాళ్ళని గైడెన్స్ చేస్తూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం సార్. ఉమ్. ఫుల్ మామూలుగా ఉండదు. ఈ ప్రపంచంలో ఈ మరణం కూడా మీకు దుఃఖానికి కారణం కాదు ఇంకా. 100% నాకు ట్రూత్ అర్థమైనప్పుడు ఏంటా సత్యం మాకు కూడా చెప్పండి. అంటే అసలు ప్రతి బాధలే కదా దుఃఖానికి హేతువు. అవును, బాధలే. బాధలే దుఃఖానికి హేతువు. కొడుకు అనే కన్న ప్రేమ, ఆ, భార్య, నా పిల్లలు, మా అన్న, తమ్ముడు, ఇవే కదా. ఆ. మరి దీని నుంచి విముక్తి పొందడానికి ఏముంది? అంటే మనకు సత్యం అర్థమవుతుంది. నేను ఏంటా అప్పుడే సత్యం? నాకు ఈ జీవితం ఆయన చెప్పిపోయింది కదా సార్. అవును. అసలు ఏంది చెప్పుడు జీవితం, మనిషి జీవితాన్ని ఎవరు నడిపిస్తారు ఆయనకు ముందే తెలుసా? అసలు ఆయనకి ఎలా తెలిసింది? ఎట్లా తెలిసింది? అసలు ఆయన ఎవరు పంపించారు? ఈ అన్వేషణ మొదలైంది సార్ నాకు. ఈ అన్వేషణ మొదలైన తర్వాత నేను స్పిరిచువల్ పార్ట్లోకి వచ్చేసిన తర్వాత నా అన్వేషణ ద్వారా నాకు కరెక్ట్ గురువులు పరిచయం అయ్యారు. కరెక్ట్ మార్గంలో ఎదిగిన ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని బుక్స్ చదవడం అలవాటైంది నాకు. ఒక యోగి ఆత్మకథలో యోగానంద పరమహంస అప్పుడే ఒక వ్యక్తి నాకు పర్సన్ ఈ బుక్ ఇచ్చిండు. అందులో కాశీ అనే అబ్బాయి ఉంటాడు సార్. అబ్బాయి ఆ ఒక యోగానంద బుక్లో పరమహంస రాస్తాడు అనమాట. ఒక చిన్న అబ్బాయి హాస్టల్లోకి వెళ్ళి 13 years అబ్బాయి, ఆయన చనిపోయేది ఆయన ముందే తెలుస్తుంది ఆ యోగికి. తెలిసినప్పుడు ఈ హాస్టల్ నుంచి మీరు వెళ్ళొద్దు, మీ నాన్న వస్తే పంపియా నేను అంటే, వాళ్ళ ఫాదర్ వచ్చి తిడతాడు. అంటే సెలవులు వచ్చినప్పుడు పంపించారు కదా. అప్పుడు ఆయన బలవంతంగా ఫాదర్, ఈయననేమో చెప్పలేం కదా సార్ సత్యం, ఇట్లా జరుగుతుందని చెప్పలేడు కదా తల్లిదండ్రులకు. సో తల్లిదండ్రులు అప్పుడు ఆయన ఏదో చెప్పి ఇంటికి వేస్తే వాంతులు విరాచనాలు చేసుకొని చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు ఈ యోగానంద పరమహంస కోల్కతా వీధులలో పోతుంటే ఒక తల్లి గర్భంలో మళ్ళీ జన్మ తీసుకుంటాడు. ఆ గర్భంలో నుంచి పిలుస్తాడు నేను యోగానంద పరమహంసను. సో ఇది నిజమేనా అని నాకు ఆ బుక్ ద్వారా పరిచయం సార్. ఆ బుక్ ద్వారా ఇది నిజమే, ఈ సత్యం తెలుసుకోనా, ఇది సాధ్యమేనా అని ఇట్లా అనిపించింది. తర్వాత నాకు హిమాలయ యోగులతో నా జీవనం అని ఒక బుక్ ఉంటుంది. అందులో ఉత్తర భారతాన ఒక ఉన్నతమైన ఆత్మ జన్మ తీసుకొని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టబడును అని ఒక కొటేషన్ ఉంది. అది అసలు అది మహాత్మా గాంధీ ఆయన పుట్టక ముందు రాసిన బుక్ అది.
మహాత్మా గాంధీ పుట్టక ముందుకు రాసిన బుక్ అది నాకు చేరింది. అది ఎట్లా చేరింది అనేది నాకు సంబంధం లేదు. అది చేరింది ఆ కొటేషన్ చదివిన అసలు ముందే డిసైడ్ అయి ఉంటుందని నా అన్వేషణ మొదలైంది సార్. ఇక అట్లా డీప్గా మెడిటేషన్, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మెడిటేషన్ చేయడం. నేను తర్వాత బుద్ధుని సెంటర్లో అంటే నేను బాగా ఈ ఆధ్యాత్మిక సంస్థలన్నీ తిరిగిన, ఎక్కడ దీనికి పరిస్థితి నాకు ఆన్సర్ దొరుకుతుందని తిరిగినప్పుడు అన్ని సొసైటీలు తిరిగినప్పుడు నాకు ఎక్కువ మెడిటేషన్ అనేది బుద్ధుని సెంటర్లో బుద్ధుని విపస్సన పోయి నేను ఎక్కువ సాధన చేసిన తర్వాత నాకు ఫిజికల్గా అన్నపూర్ణ మేడం గురువు దొరికారు. నాకు సాధనలో కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించి నన్ను మంచి మార్గంలోకి ప్రయాణించారు. ఆ తదనంతరం నాకు రమణ మహర్షి తెలియకుండానే నా జీవితంలోకి వచ్చి కొన్ని అంటే ఆయన భౌతికంగా లేడు, నాకు భౌతికంగానేమో ఫిజికల్ గురువేమో అన్నపూర్ణ మేడం, సూక్ష్మంగానేమో రమణ మహర్షి. నాకు ఏదైతే అవసరమో కాదు, నాకు దుఃఖం నుంచి ఎట్లా బయటపడాలి చెప్తా సార్. అంటే ఇది కొనసాగింపు, అంటే మాకు చాలా అదిగా ఉంది ఇలా కొనసాగింపు. సో ఎంత మార్గంలో వచ్చినాక తర్వాత నాకు మనిషి జీవితము కర్మ నడిపిస్తుందని ఒక అవగాహన వచ్చింది. ఓకే ఓకే, ఎవ్రీ మూమెంట్ కర్మనే నడిపిస్తుంది మనిషిని, వేరేది ఏం లేదు. మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ కర్మ ఫలితం మనల్ని వెంబడిస్తుంది. ఆ కర్మ ఫలమే మన జీవితం. ఈ కర్మ ఫలం ద్వారానే మనం ఎవరెవరికి రుణం ఉంటామో ఆ రుణం సంబంధించి ప్రతి వ్యక్తి ఎవరైతే మనం ఉంటామో అంటే ఇప్పుడు ఇంతకుముందు పాస్ట్ లైఫ్లో ఎవరెవరికి మనం రుణం ఉంటామో ఆ రుణం తీర్చుకోవడానికి మన కడుపులో జన్మించడమో, మనకు భార్యగా రావడమో, తండ్రిగా రావడమో ఇది జరుగుతుంది. దీనికి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా సార్. పూర్వం ఒక గ్రామంలో ఒక మంచి ఒక జ్ఞాని ఉన్నాడు సార్. అంటే వాళ్ళు ఇద్దరు పుణ్య దంపతులు, వాళ్ళకు పిల్లలు ఉండరు. కొద్ది రోజులు ఇట్లే దైవనామ స్మరణ, ఆరాధన, పూజలు ఇట్లా చేసిన తర్వాత కొద్ది రోజులకు ఇద్దరు సంతానం జన్మిస్తారు. ఇద్దరు సంతానం వచ్చిన తర్వాత ఆయన కొంచెం జ్ఞాని, అంటే సత్యాన్ని తెలుసుకునే ఆ సూక్ష్మ దృష్టి చూసే జ్ఞాని. సో వీళ్ళు ఇద్దరు పుట్టిన తర్వాత తొట్లలు వేస్తారు కదా సార్. మనం ఆ తొట్లలు వేసినప్పుడు ఈ జ్ఞాని వాళ్ళు ఏంది వాళ్ళ రహస్యం ఏందో తెలుసుకుందామని వాళ్ళ మనసులోకి తొంగి చూచి లోపల ఆలోచనలు ఏం జరుగుతుందనే సూక్ష్మాన్ని చూసే దృష్టి ఈయనకు ఉంటుంది, ఈ తండ్రికి ఉంటుంది. వాళ్ళిద్దరు బాబులు ఇద్దరు కవలలు పుడతారు వాళ్ళకు. అందులో ఒక బాబు ఏమనుకుంటాడంటే ఈ దంపతులు నాకు 2 రూపాయలు బాకీ ఉన్నారు, ఆ 2 రూపాయలు బాకీ తీరంగానే నేను మళ్ళీ ఆ రుణం తీసుకోగానే నేను వెళ్ళిపోతా అని ఒక ఆయనకుంటాడు. అంటే ఇది తొట్లలు ఉన్నప్పుడు జరిగిన సంభాషణ. ఈయన ఇంకో బాబుకి చెప్తాడు, ఇంకో బాబు వాళ్ళకు నేను 100 రూపాయలు బాకీ ఉన్నా, ఆ 100 రూపాయలు వాళ్ళ నుంచి నాకు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతా అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది విని జ్ఞాని కదా సార్, భార్య వీళ్ళిద్దరు నాకు ఇన్ని రోజులకు దొరకక సంతానం దొరికితే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతే నా భార్య నిలబడదు అని కొంచెం అన్వేషించి భార్యకు చెప్తాడు, ఎట్టి పరిస్థితులల్లో వాళ్లకు నీ చేత డబ్బులు ఇవ్వడం కానీ నీ చేత డబ్బులు తీసుకోవడం కానీ, డబ్బులు ఇవ్వద్దు పిల్లలకు, మీరు డబ్బులు తీసుకోవద్దు అని భార్యకు చెప్తాడు. చెప్పిన తర్వాత ఎందుకు చెప్పిండో అని ఆలోచించుకొని సరే ఎందుకైనా నా భర్త కరెక్ట్ చెప్తాడని అనుకుంటుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ చిన్న బాబులకు ఇద్దరికి ఆ 2 రూపాయలు పెట్టి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కొచ్చి ఆ చిన్న అబ్బాయికి అన్నీ చేస్తూ ఉంటుంది. ఆ 2 రూపాయల వస్తువులు అన్నీ పూర్తి అయిపోగానే ఆ అబ్బాయి చనిపోతాడు సరిగా. ఓకే, చనిపోయిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఆహా ఏమిటి విధిరాత, నేను డబ్బులు ఇవ్వద్దన్నా కానీ ఏదో రకంగా కూడా రుణం తీసుకున్నాడు అనేది విధిరాత ఎట్లా పనిచేస్తుందో నాకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మరింత జాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద అబ్బాయికి ఈ ఒక అబ్బాయి అయితే పోయింది, ఈ అబ్బాయితో ఉందామని మళ్ళీ భార్యకు చెప్పుకొని భార్యను నిలబెట్టుకుంటాడు. మళ్ళీ ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత కొద్ది రోజులు మంచిగా ఏదో మంచి ఒక పని చూసుకొని పని చేసుకుంటూ ఉంటాడు. పని చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల కోసం కొద్దిగా ఆ రోజుల్లో డబ్బు దాచిపెడతాడు. కరెక్ట్ 100 రూపాయలు అయినాక ఇంట్లో ఒక డబ్బాలో పెడతాడు డబ్బులు, ఒక డబ్బాల బాక్సులో పెట్టి దూలం మీద పెడతారు. ఆ 100 రూపాయలు అయిపోయినాక ఎందుకో సార్ ఆ ఇల్లు అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు ఆయన దృష్టి ఆ ఇల్లు మీద పడుతుంది. ఆ ఇల్లు మీద పడ్డప్పుడు వాళ్ళ అమ్మ ఉంటుంది, ఈయన ఉండడు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఉంటుంది. ఆయన ఇంట్లోకి వెళ్ళి
ఫస్ట్ ఈయన దృష్టి డబ్బుల మీద ఉంటుంది, ఇల్లు మీద ఉండదు. పోయి ఆ డబ్బుల మీద ఉన్న ఆ బాక్స్ని తీసుకొచ్చి జస్ట్ డబ్బు ఇచ్చే ముందు ఏమవుతుందంటే ఈ డబ్బు వాళ్ళ అమ్మకి అందిస్తాడు. ఈ 100 రూపాయల డబ్బు వాళ్ళ అమ్మకి అందిస్తాడు. అందియంగానే ఆ ఇంట్లో దూలము కాలి ఈయన మీద పడతాడు, ఈయన మీద పడి చనిపోతాడు. అప్పుడు విధిరాత ఏంటో ఎట్లా పనిచేస్తుందో నాకు ఈ స్టోరీ ద్వారా అర్థమైంది సార్. సో మనకి ఎప్పుడైతే గత జన్మలో మనం ఏదైతే రుణం ఉంటామో, కర్మఫలాల ద్వారా రుణం ఉంటామో, ఆ రుణం ద్వారా వీళ్ళు మన జీవితంలోకి వచ్చి ఆ కర్మ పూర్తి కాగానే ఒక్క సెకండ్ కాలం భూమి మీద ఉండరు ఎవరు. ఎనీథింగ్ ప్రపంచం మొత్తంలో మీరు 800 కోట్ల మందిలో వాళ్ళ కర్మను బేస్ చేసుకొని కర్మ పూర్తి అయిపోతే ఒక్క సెకండ్ కూడా భూమి మీద ఉండరు. జీవితం అంత పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఈ సత్యం నాకు ఆ స్టోరీ ద్వారా అంటే ఇంకా చాలా ఉంది. అంటే నేను విధిరాత అంటే అదేనా? ఆ విధిరాత అంటే మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ కర్మ ఫలాన్ని మనల్ని చేపించేది విధిరాత. మనల్ని మళ్ళీ అనుభవించేటట్టు చేపిస్తుంది కదా, అది విధిరాత. అది మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చి పెడుతుంది, అదే విధి. విధిరాతను మార్చలేం, సాధ్యం కాదు. విధిని రాతను మార్చలేం, కానీ విధిని జయించాలంటే అది మళ్ళీ దైవం చేతనే సాధ్యం. దైవం చేతనే సాధ్యం. మనం మార్చుకోలేం. ఎప్పుడైతే విధిని జయించాలంటే ఇప్పుడు నేను ఈ జన్మలో కొన్ని కర్మలు చేసేసారు, కొన్ని బ్యాడ్ కర్మలు చేసినా, కొన్ని గుడ్ కర్మలు చేసినా. ఆ బ్యాడ్ కర్మల ఫలితమే నా దుఃఖం. నాకు నా జీవితంలో దుఃఖం ఉంది అంటే నేను ఏదో ఒకరిని కొట్టడమో, ఒకరిని హింసించడమో, రకరకాల కర్మలు చేస్తాం కదా. ఈవెన్ పిల్లల్ని కొట్టిన, సొసైటీలో ఎవరిని అవమానించిన, హేళన చేసిన, రకరకాలుగా ఏది చేసినా సార్, చేసిన ప్రతి దానికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితమే మన జీవితం సార్. ఇది కర్మ సిద్ధాంతం మీకు ఎట్లా చెప్పాలంటే, భగవద్గీతలో మనకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగ. ఇది కర్మ. దీని స్టోరీ ఏంటంటే, కర్మ చేయి ఫలితాన్ని ఆశించకు, ఎట్ ఏ టైం మళ్ళీ కర్మను మానకు అంటుండు. ఇది మనం డీప్గా అర్థం చేసుకుంటే, సృష్టిలో మనల్ని కర్మ చేయమంటుండు, కర్మ ఫలాన్ని ఆశించకంటుండు. మళ్ళీ ఉత్తగుండొద్దని ఆయన చెప్తుండు. చెప్పింది ఎవరు? పరమాత్మ. అసలు అది ఎట్లా సాధ్యం అని చెప్పి నాకు మళ్ళీ డీప్ మెడిటేషన్, ధ్యాన సాధన, రమణ మహర్షి పుస్తకాలు, ఈ కర్మ సిద్ధాంతం మీద కొన్ని బుక్స్ చదువుకుంటూ వస్తున్నాక రమణ మహర్షి ఉపదేశ సారంలో నాకు కొన్ని అవగాహనకు వచ్చినాయి. తర్వాత మళ్ళీ కర్మలు ఎట్లా చేయమనేది ఇంకో శ్లోకం చెప్తాడు. యోగస్య కురు కర్మాని సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ అసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యత. అంటే యోగస్య కురు కర్మాని అంటే యోగస్య అంటే యోగ స్థితిలో ఉండి, కురు అంటే చేయడం, కర్మాని అంటే కర్మలు చేయాలి, సంగం త్యక్త్వా ధనుంజయ అంటే సంగం అంటే ఆసక్తిని వదిలిపెట్టి, ధనుంజయ అంటే రావాల్సినవి వస్తాయి. అర్థమైందా సార్? సో యోగ స్థితిలో ఉండి మనల్ని కర్మలు చేయమన్నాడు, కర్మల మీద మళ్ళీ ఆసక్తిని వదిలిపెట్టమన్నాడు. ఇంత పర్ఫెక్ట్గా చెప్తుండు. మళ్ళీ సిద్ధ అసిద్ధ్యం అంటే, సిద్ధి అంటే విజయము, అసిద్ధ్యం అంటే అపజయము. అంటే నీ వచ్చిపోయే విజయాలను, అపజయాలను, అంటే నీ రిజల్ట్ను, మనకు రిజల్ట్ ఉంటుంది కదా సార్, ప్రతి రిజల్ట్ రాకపోవడం, వీటిని కూడా సమానంగా చూడమని చెప్తుండు. సమత్వం యోగ ఉచ్యతే, అన్ని సమానంగా చూడడం. ఇదంతా చదివినాక నాకు ఆ డీప్గా సాధన చేసినాక ఇవన్నిటి మీద అవగాహన వచ్చింది సార్. అట్లా సాధ్యమా? 100% సాధ్యం. అంటే మీకు అపజయాన్ని కూడా సమభావంతో చూడడం సాధ్యం. సత్యంలో, ట్రూత్ లో ఉంటే సాధ్యం. అది నేను ఇప్పుడు అట్లే ఉంటా, అదే స్థితిలో ఉంటా సార్. అంటే మన జ్ఞానం సిద్ధించేలా కొద్దీ మనం ఆ స్థితిలోకి వెళ్తాం. మీకు కర్మ మీద అవగాహన రావాలంటే ఇంకొక చిన్న స్టోరీ చెప్తా సార్. చెప్పండి. పూర్వం ఒక నాస్తికుడు ఉంటాడు. నాస్తికుడు ఒక గురువు దగ్గరికి పోతాడు. నాస్తికుడు అంటే ఏది నమ్మనివాడు, నాస్తి అంటే నమ్మనివాడు. అంటే ఆయన ఏది నమ్మడు కదా సార్. అంటే మన కళ్ళ ముందు కనబడేది నమ్ముతాం. ఆ నమ్మకపోవడం వల్ల ఈయన ఏం చేస్తాడు, గురువుల సత్సంగం దగ్గరికి పోతే గురువు చెప్తాడు, ఇదంతా ఉత్తదే, కర్మ లేదు, ఏం లేదని చెప్పేస్తాడు. చెప్పేస్తే ఆయన గురువులు కొంచెం జ్ఞాన దృష్టి ఉంటుంది కదా సార్. ఈరోజు రాత్రి నిన్ను బలవంతంగా 2 వ్యక్తులు అన్నం తినిపిస్తారు, నోట్లే బలవంతంగా అన్నం తినిపిస్తారు. సో దీన్ని తప్పించుకో అని ఆ గురువు అనేది చెప్తాడు. గిదేముంది, ఈయనేం గురువు, నన్ను అన్నం ఎవరు తినిపిస్తారు, నేనే తినాలి అని ఈయన అనుకుంటాడు సార్.
కానీ ఈయన ఇంటికి వస్తాడు, నాస్తికుడుగా సార్, ఇంకా ఇంకా జయించాలని ఎక్కువ కుతూహలవుతుంటది కదా. సో ఇంటికి వచ్చినాక ఆయన ఆ ఇంటికి వచ్చే ముందు భార్య మంచి వంటలు చేసి పెడుతుంది. ఆయనకు అరే ఇదేదో నా కోసమే ఏదో ఉంది, ఆ గురువు చెప్పిన డౌట్ వచ్చి ఇంట్లో ఉండొద్దని, ఇవన్నీ ఉంటే నాకు తినబుద్ధి అవుతుంది, నేను తినపోతే వీళ్ళు తినబెడతారు అని ఒక ఆలోచన వస్తుంది మైండ్కి. ఇమ్మీడియట్లీ నేను ఒక బుద్ధి కర్మానుసారి, అంటే కర్మ ఎప్పుడు మన బుద్ధి మన బుద్ధి ఎట్లా పనిచేస్తుంది అంటే కర్మ డైరెక్షన్ లో పనిచేస్తుంది సార్. ఓకే, మన డైరెక్షన్ లో కాదు, బుద్ధి మన చేతులలో ఉండదు, ఎప్పుడు కర్మ డైరెక్షన్ లో బుద్ధి ఉంటుంది. బుద్ధి మన చేతులు, ఎవరి చేతులు ఉండదు. ఓకే, బుద్ధి అనేది ఒక పనిముట్టు. ఇప్పుడు మనకు శరీరంలో ఒక్కొక్క పార్ట్ ఎట్లా పనిచేస్తుందో బుద్ధి అనేది ఒక టూల్. దాని పని ఏంటంటే మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ ఫలితం వైపు మన బుద్ధి ఆ డైరెక్షన్ లో తీసుకెళ్తుంది. దీన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో అయితే ఈ నాస్తికుడు అవన్నీ చూసిన తర్వాత ఇదేదో గ్యామ్లింగ్ ఉన్నదని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఊరవతలకి వెళ్తాడు. ఆ ఊరవతలకి వెళ్ళినాక ఈడ కనబడతారు వీళ్ళు జనాలు కనబడితే వద్దని చెప్పి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. చెట్టు ఎక్కి కూర్చున్న తర్వాత ఇక నన్ను ఎవరు ఏం చేయలేడు, ఆ గురువును నేనే జయించినా అని మంచిగా అనుకుంటాడు. ఆ పక్క విలేజ్లో ఒక 3 దొంగలు ఉంటారు సార్. ఆ పక్క విలేజ్లో దొంగతనం చేసుకొని ఆ నగలు, బంగారు నగలు, డబ్బులు అన్నీ తీసుకొని వీళ్ళు పారిపోతూ ఉంటారు. ఆ పారిపోతున్న క్రమంలో వీళ్ళు చెట్టు కిందకి వస్తారు. ఏ వ్యక్తి అయితే చెట్టు ఎక్కిండో ఆ చెట్టు కిందికి 3 వస్తారు. ఈ 3 రాకముందుకు ఏం జరుగుతుందంటే అక్కడ పని చేసుకునే వ్యక్తులు, అక్కడ కర్మ అంటే వేరే కర్మ చేసుకునే వ్యక్తులు వచ్చి అక్కడ భోజనం చేస్తామని కూర్చుంటారు. కూర్చున్నప్పుడు తర్వాత ఆ భోజనం చేసుకునే సందర్భంలో అన్నీ రెడీ చేసుకోగానే వాళ్ళకు ఒక పులి గాండ్రింపు సౌండ్ వస్తుంది, అంటే క్రూర జంతువు సౌండ్ వస్తుంది. ఆ క్రూర జంతువు సౌండ్ వినరాగానే వాళ్ళు ఆ పని వాళ్ళు లేచి వెళ్ళిపోతారు, భోజనాలు అక్కనే వదిలిపెడతారు. వెళ్ళిపోయారు కదా సార్. వాళ్ళు వెళ్ళిపోగానే దొంగలు వస్తారు. దొంగలు వచ్చి వీళ్ళు పంచుకోవాలి వాళ్ళ నగలు అవన్నీ, వీళ్ళు 3 షేర్ చేసుకోవాలి. ఆ ఈ టైంలో వీళ్ళకి ఈ ఆహార పదార్థాలు కనబడతాయి. అరే మన కోసం ఎవరు, ఇది బాగుంది అని చెప్పి వాళ్ళు అందులో దొంగకి ఏం చేస్తారంటే ఈ ఆహారం కనబడే మనకి ఎంత మంచి జరిగిందిగా, అన్నం బాగుంది తిందామని ఒకరికి దొంగకు ఆలోచన వస్తుంది, ఒక దొంగకు ఒక ఆలోచన వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఇది తిందామని రెడీ చేసుకునేటప్పుడు అందులో ఇంకో దొంగకి ఏమొస్తుంది అంటే ఇందులో ఎవరు విషం పెట్టిరు, వీళ్ళు తిన్న తర్వాత మనల్ని ఎవరో వెంబడిస్తుర్రు, మనం తిన్న తర్వాత మనకేమన్నా అయితే ఈ నగలు తీసుకుపోదామని ఎవరో మనల్ని వెంబడిస్తుర్రు మనల్ని అని చెప్పి వీళ్ళకు ఇంకో ఆలోచన వస్తుంది సార్. ఇది మంచి ఆలోచన అర్థం చేసుకుని ఇందులో 3వ వ్యక్తి మొత్తం పరిశీలిస్తూ ఉంటాడు, ఎవరున్నారు ఏం కదా, అంటే ఎవరి మైండ్ అట్లా పనిచేస్తుంది కదా సార్. అంతే కదా. సో పని చేసినప్పుడు వానికి ఏం చేస్తాడంటే పైన కదలికలు కనబడతాయి చెట్టు మీద. సో వీళ్ళిద్దరు చెప్పేది కరెక్టే. కదలికలు కనబడినప్పుడు ఆయన 3వ వ్యక్తి చూస్తాడు. చూసినప్పుడు ఇదే నిజం సత్యమే అని చెప్పి ఆయన అప్పుడు కిందికి తీస్తాడు. కిందికి దించి మా కోసమే నువ్వు ఆహార పదార్థాలు పెట్టి మా డబ్బులు దొంగిలించాలని ఇవన్నీ చేస్తున్నావు కదా అని అంటారు. లేదు నాకు సంబంధం లేదు, ఇది ఎవరు పెట్టిరో ఏం లేదని ఎంత ప్రయత్నిస్తాడు సార్ అని చెప్పినాక వీళ్ళకి ఏం డౌట్ వస్తుంది సార్, నిజంగానే పెట్టిన అనిపిస్తుంది. ఈయన తినమంటే తినరు, తినకపోయి సార్ నిజంగానే డౌట్ వచ్చినాక అప్పుడు 2 వ్యక్తులు ఏం చేస్తారంటే బిర్రగా ఆయన కట్టేస్తారు, ఆ చెట్టుకు కట్టేసి 2 నోట్లు బలవంతంగా పెడతారు. అప్పుడు ఆయనకు ట్రూత్ అర్థమవుతుంది. అంటే విధి మనల్ని ఎట్లా వెంబడిస్తుంది, విధి వెంబడించినప్పుడు మనం ఎట్లా అనుభవించాల్సి వస్తుంది అనే దాని మీద నాకు ఆ కథ కొంచెం ఇంట్రడక్షన్. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది సార్, ఇందులో మీకు కనబడేది ఒకే వ్యక్తి కనబడుతుంది, అంతేనా లేదా? కానీ మనం ఎట్లా చూసాలంటే సూక్ష్మ దృష్టితో చూడాలి. ఈ పర్సన్నే చూడొద్దు. ఈ పర్సన్ కర్మలో ఈయన ఉన్నాడు, దొంగలు ఉన్నారు కదా సార్ 3, వాళ్ళ కర్మలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దొంగతనం చేసుకుంటారు, పంచుకుందామని వచ్చారు, పోతురు. మళ్ళీ రైతులు అక్కడ పని చేసుకునే వ్యక్తులు వాళ్ళ కర్మ చేసుకున్నారు, తిందుందు. అంటే టోటల్ గ్రూప్ కలిస్తేనే అది కార్యం జరిగిందా లేదా? ఎవరి కర్మలో వాళ్ళు ఉన్నారు, మళ్ళీ గ్రూప్ జరిగింది, కర్మ ఇట్లా పనిచేస్తారు. అంటే ఇప్పుడు మీరున్నారు సార్, మీ కర్మలో మీరుంటారు, నా కర్మలో నేను ఉంటా. సో ఇప్పుడు మన ఇద్దరం కలిస్తేనే ఈ కార్యం జరుగుతుంది. సో ఇట్లా సొసైటీలో కర్మలు 3 రకాలు ఉంటాయి. మనిషికి ఇండివిజువల్ కర్మ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక 2 భార్యాభర్తలు, 2 పిల్లలు అనుకోండి. పిల్లలకు కూడా అంటే గత జన్మ కర్మ ఫలాలు కొన్ని ఎంబడి తెచ్చుకుంటారు. దీన్నే మనం ప్రారబ్ధ కర్మ అంటాం. అంటే మనం ఇప్పుడు నేను కార్యకారణ సంబంధాల చుట్టూ ఉంటుంది జీవితం.
అంటే ఇప్పుడు నేను రావడం అనేది కారణం, ఇది కార్యం సార్. అంటే ఇట్లా మనిషి ప్రతిరోజు ఏదో కార్యకారణ సంబంధానికి లింక్ అయి ఉంటాడు. ఓకే కారణాన్ని చూడడం మనిషి, ఓకే కారణాన్ని చూడకపోవడం వల్ల సత్యం తెలియదు, కార్యమే కనబడుతుంది మనిషికి. అవును సో మనకు ఈ సూత్రం బాగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఈ గ్రూప్లో మొత్తం గ్రూప్ ఉందా లేదా? సో నాకు ఈ సూత్రం అర్థమైంది. సో ఇక్కడ ఎవరెవరు దుఃఖానికి కారణం కావాలనో, ఎవరెవరికి ఆనందానికి కారణం కావాలనో, మనకి ఎవరెవరి దగ్గర ఏమి జరగనో అది గ్రూప్ ద్వారా జరుగుతుంది. మనం ఇండివిజువల్గా మళ్ళీ ఉంటాం. ఓకే ఇగో ఇది సూత్రం సార్. ఓ సూపర్. అయితే సార్ నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే, కర్మ సిద్ధాంతంలో 2 రకాలుగా విన్నాను. ఒకటి కర్మ, నువ్వు చేస్తే దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు ఖచ్చితంగా. రెండోది కర్మ, నువ్వు చేస్తే అది నిన్ను వదిలిపెట్టదు. ఓకే, అంటే ఇది పాజిటివ్ నెగిటివా లేదంటే రెండు ఒకటేనా? కర్మ అంటే జస్ట్ సింపుల్ పని సార్. అవును, ఇక్కడ మనం కర్మ అంటే పని, నిన్ను వేటాడుతుంది కర్మ అని చెప్తుంటా. కర్మ కాదు, కర్మ ఫలం. మనం ఏదైతే కర్మ చేస్తామో పని చేస్తాం, పనికి ఫలితం మనం వెంటాడుతుంది. ఓకే, కర్మ సత్కర్మలైనప్పుడు మనకు అన్ని భోగభాగ్యాలు సుఖ సంపదలు అన్నీ కలుగుతాయి. ఓకే, అంటే మనం అంటే మనం సార్ సింపుల్ భగవద్గీతలో ఏమంటారంటే, పరమాత్మ ఏం చెప్తారంటే, ఉద్ధరేనాత్మనాత్మానం నాత్మానం అవసావదహేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఈ శ్లోకం బాగా అర్థం చేసుకోవాలి సార్, చాలా డెప్త్ ఉంటుంది. ఉద్ధరేనాత్మ అంటే ఎవరిని వానే ఉద్ధరించుకోవాలి, నిన్ను ఉద్ధరించే వ్యక్తి లేడు. ఇది ఫస్ట్. ఇంకోటి ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఇక్కడ ఆత్మకు ఆత్మే శత్రువు, ఆత్మకు ఆత్మే మిత్రువు అంటుండు. అంటే ఇప్పుడు ఎవరు సరే నేను ఇప్పుడు నాకు నేనే మిత్రువుని, ఆత్మకు ఆత్మైవ ఆత్మనో బంధు అంటే నాకు నేనే మిత్రుణ్ణి, ఆత్మైవ రిపురాత్మన నాకు నేనే శత్రువుని. అర్థమైంది కదా సార్? ఇప్పుడు దీని అర్థమైంది సార్, నేనే అహం బ్రహ్మస్మి. అంటే దీని అర్థం ఏంటంటే, నేను ఏదైతే చేసానో దాన్ని నేనే పొందుతా. ఓకే ఓకే, నేను ఏది చేసినా దాన్ని పొందుతా, అది ప్లస్ అయినా నాకు నేనే శత్రువును. ఫర్ ఎగ్జాంపుల్ కర్మ యొక్క మూలం ఏంటంటే, నేను ఇప్పుడు మీరు నాకు ఏదో నేను మిమ్మల్ని అవమానించిన అనుకోండి సార్. ఫస్ట్ నేను ఒక వ్యక్తిని అవమానించిన, ద్వేషించిన. ఇప్పుడు నేను ఏమని ద్వేషిస్తున్నా? నేను ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నా అని అనుకుంటున్నా. ఇక్కడ నాకు నేనే శత్రువును. నేను నా జీవితానికి కావాల్సిన ద్వేషం అనేది విత్తనం నాటుకున్నా. నేను ఆయనను ద్వేషిస్తున్నా అనుకుంటున్నా, నేను ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తలేను. ఆ వ్యక్తి నా కార్యంలో ఉన్నాడు, నా భవిష్యత్తు కోసం కార్యంలోకి వచ్చిండు. అర్థమైంది సార్? ఒక వ్యక్తి మన ముందుకు వచ్చిండంటే ఇది మన భవిష్యత్తు ప్రణాళికలో భాగమే వస్తాడు. అది ఏ రకంగానైనా కావచ్చు. ఆ వ్యక్తి మనము ఆ ఎదుటి వ్యక్తిని ఏం చేసినా సరే అది మనం ఎదుటి వ్యక్తిని చేస్తున్నాము అని అనుకుంటున్నాం. మనం మన కోసం చేసుకునే కర్మ అది. ఒక వ్యక్తిని తిట్టినా, కొట్టినా, అవమానించిన, మంచి అంటే ఒక వ్యక్తికి దుఃఖానికి కారణమైన నేనే, సంతోషానికి కారణమైన నేనే. ఇక్కడ మనిషి ఎక్కడున్నాడు సార్? ఇది బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఆత్మైవ రిపురాత్మన అంటండి. ఇక్కడ అన్నింటికి నేనే. ఇగో ఈ సత్యం తెలుసుకొని నన్ను ఉద్ధరించుకోమంటుండు. నేను ఇప్పుడు మా పిల్లల్ని కొట్టినా తిట్టినా అనుకోండి, పిల్లలు కర్మ ఫలాలకు లింక్ అయి ఉన్నారు. ఇక్కడ రుణానుబంధం ఉంటుంది ఇక్కడ. అంటే నేను వాళ్ళని ద్వేషిస్తున్నా అని అనుకుంటున్నా. అంటే మన ఇక్కడ కర్మలో 3 ఉంటాయి సార్. బాగా మనం ఏదైనా కర్మ చేసేటప్పుడు, ఇప్పుడు మనం ఒక కర్మ చేస్తాం కదా సార్, ఏదైనా మంచి పని, ఏ కర్మ, సత్కర్మ కానీ దుష్కర్మ కానీ చేసేటప్పుడు ఇది సత్యం, ఇది బాగా రావాలని ఎవ్వరికి తెలియదు. ఈ రాశి కర్మ ఫలాన్ని మన భగవద్గీత ఇంతే అయిపోయింది కదా, మరి కర్మ ఫలాన్ని ఎవరిస్తారని నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మీకు రాసిన స్టోరీ అదే సార్. కర్మ ఫలాన్ని ఎట్లా ఇస్తాడు భగవంతుడు? అసలు కర్మఫలం ఇంతే ఇవ్వాలని ఎవరు డిసైడ్ చేశారు? ఇప్పుడు నేను ఒక వ్యక్తికి మంచి చేసిన అనుకో సార్, మరి ఆ మంచి నాకు ఎట్లా వస్తుంది? ఒక వ్యక్తి ఎంత వస్తుంది, ఎట్లా వస్తుంది అనే ప్రశ్నలు ఉంటాయి కదా మనిషికి. సో నాకు ఇవన్నింటి మీద మొత్తం ఒక లోపల మదనం జరిగేది సార్. ఒక 1-2 years బాగా జరిగింది. ఇట్లా నాకు రమణ మహర్షి అన్నింటికి సమాధానాలు సూక్ష్మ రూపంలో ఏదో రూపంలో అందిస్తారు. నాకు అర్థమైంది ఏంటంటే, నాకు కొన్ని దర్శనాలు జరిగినాయి. ఆ దర్శనాలల్లో
ఇప్పుడు నేను నా ఉద్యోగాన్ని మీకు క్యాలిక్యులేషన్ చేసి చెప్తా. ఇప్పుడు నేను కండక్టర్ ఉద్యోగం సార్. అవును. నేను పొద్దున లేవాలి, డ్యూటీకి పోవాలి, బస్సులో టికెట్స్ ఇవ్వాలి, మళ్ళీ రావాలి. ఇది నా కర్మ. మరి నా కర్మఫలం ఎవరు ఇస్తారు సార్? మీ బాస్ ఇస్తాడు, బాస్ కాదు. జీతం ఇస్తారు, జీతం ఎవరు? మీ కంపెనీ. జీతం ఇచ్చేది కంపెనీ. అవును. జీతాన్ని నిర్ణయించేది ఎవరు? మీ నా కష్టం. జీతం ఇంతే. ఇప్పుడు సీనియారిటీకి ఒక అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక జీతం ఉంటుంది సార్. అవును. సీనియర్ వాళ్ళకి ఇంత ఉంటుంది, Yeah. జూనియర్ వాళ్ళకి ఇంత ఉంటుంది. నాకు ఇంతే జీతం ఇవ్వాలని ఎవరు నిర్ణయిస్తారు? ఒక టీం, ఒక యంత్రాంగం. ఎస్. అంటే ఒక నియమం ఉన్నాయి డిపార్ట్మెంట్లో, ఒక ప్రొసీజర్ ఉంది. కాస్మిక్ రూల్స్లో విశ్వంలో ప్రకృతి ధర్మాలు ఉంటాయి. ఓకే. ప్రకృతి ధర్మాలు మన కర్మ ఫలాన్ని నిర్ణయిస్తాయి. ఆహా. ఇప్పుడు నేను ఇలా ఒక కర్మ చేస్తున్నా, ఆ వ్యక్తికి దుఃఖానికి కారణమైన మంచికి కారణమైన ఉమ్. అనే దాని మీద నా కర్మ, ఇక్కడ నా కర్మ జరుగుతుందా? కర్మంలో ధర్మం ఉంటుంది. ఇది మంచిదా చెడ్డదా అని ఎవరు నిర్ణయిస్తారు? ధర్మం. ధర్మం అంటే చట్టం, మన భౌతిక భాషలో చట్టం, రూల్స్, సిస్టమ్, ప్రకృతి చట్టాలు, ప్రకృతి నియమాలు. సరే, ఆ ప్రకృతి చట్టాలు అనుకోండి. కాస్మిక్ రూల్స్ అంటారు వాటిని. ఓకే. అంటే ప్రకృతిలో కొన్ని లాస్ ఉంటాయి. ఆ లాస్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఎవరికి ఏది జరగనో, ఎవరికి ఏది చేరవేరనో అది చేరవేరుతుంది. అది ఏ రూపంలో కావచ్చు, తీసుకొచ్చి వాళ్ళ ముందు ప్రవేశపెడుతుంది. ఇక్కడ ధర్మం నిర్ణయిస్తుంది నా కర్మ ఫలితాన్ని. ఓకే. ధర్మం ఎలా నిర్ణయిస్తుంది మళ్ళా అనేది నాకు మళ్ళీ ప్రశ్న వచ్చింది. అసలు ధర్మం నేను ఈ కర్మ చేస్తే ఇంతే ఇవ్వాలని ఎట్లా నిర్ణయిస్తుంది? దేని ఆధారంగా ధర్మం ఎంచుకుంటుంది? ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా సార్, నేను కర్మ చేసిన, కర్మ దేన్ని ఆధారంగా డిపార్ట్మెంట్ ఇస్తుంది అంటే, నేను టికెట్లు ఇవ్వడం, నా ప్రొసీజర్, నా చేసే పనిని బట్టి ఉంటుంది కదా సార్. సో ఇక్కడ కంటికి కనబడం, ఇప్పుడు ఇక్కడ రెండు ప్రపంచాలు ఉన్నాయి సార్. దృశ్య ప్రపంచం, దృశ్య జగత్తు, అదృశ్య జగత్తు. ఓకే. దృశ్య జగత్తు అనేది మన కళ్ళకు కనబడేది. ఇది కార్యం. అవును. ఇది కార్యం. అవును. కంటికి కనబడకుండా అదృశ్య జగత్తు ఉంటుంది. ఆ. ఈ కనబడే దృశ్య జగత్తుకు కారణము అదృశ్య జగత్తు. అదెలా? అదే సార్. Okay. అంటే ఇప్పుడు నేను ఇక్కడికి రావడం అనేది ఇది కార్యం సార్. అవును. నేను ఇక్కడికి వస్తేనే ఈ కార్యం జరిగింది కదా. అవును. నేను రావడం అనేది కారణం. మనం ఈ భూమి మీదకి రావడం అనేది ఒక పర్పస్ మీద వస్తుంది. అవును. అది అదృశ్య జగత్తులో ఆ సిస్టమ్ ఉంటుంది. అది Okay. కంటికి కనబడేది కాదు. అంటే ఈ చర్మశక్తిలో కనబడేది కాదు. అది జ్ఞానం వికసించిన కొద్దీ సత్యం అర్థమవుతుంది మనకు. ఓకే. సో నాకు ఆ సత్యం మీద అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఏమర్థమైందంటే, మన లోపల నేను అప్పుడు ఇక్కడ ఉద్దేశం ఎంటర్ అవుతుంది. నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నా, ఉద్దేశం, నా భావన, యద్భావం తద్భవతి అంటారు కదా సార్. అవును. నేను ఎదుటి వ్యక్తికి ఏ ఉద్దేశంతో చేస్తున్నా, నా ఉద్దేశం ఆధారంగా ధర్మం కర్మఫలాన్ని నిర్ణయిస్తుంది. ఆ కర్మఫలాన్ని సృష్టిస్తుంది మనకు. ఒక మంచి పని నేను నటిస్తూ చేస్తే, మీ ఉద్దేశం, మీ ఇంటెన్షన్ ఏమున్నది? మంచి పని, బ్యాడ్ ఇంటెన్షన్ యాక్చువల్ గా, కానీ బయటికి మాత్రం మంచోళ్ళ కర్మ సక్సెస్ గా, కర్మ మంచిది కదా సార్. కర్మ ఇప్పుడు మీకు ఈడ కర్మ ఎలా వస్తుంది? ఫలితం ధర్మం డిసైడ్ చేస్తుంది. మనం డిసైడ్ చేయం. ఓకే. మన చేతుల్లో ఏముండదు. ఓకే. సార్ ఇప్పుడు సింపుల్ మీకు అర్థం కావాలి. భగవద్గీత మొత్తం మూల శ్లోకం ఏంటంటే నిష్కామ కర్మ. రైట్. అన్ని ఏ శ్లోకం తీసుకున్నా ఫలితం గురించి ఆలోచించకని చెప్తాడు. అవును. సో ఫలితం గురించి ఆలోచించకని చెప్పింది సార్. మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే మన మైండ్ రిజల్ట్ మీద ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకా దీని మీద డెప్త్ చెప్తా సార్. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సార్. అవును. సూర్యుడు మనకు ఉపయోగపడుతుందా? బ్రహ్మాండంగా. ఎట్లా? ఆయన సూర్యశక్తి ద్వారా మన డి విటమిన్, పంటలు, ఏదైనా ఇక సూర్యుడే. ఇవన్నీ మనకి ఎట్లా ఆయనకు దగ్గర మనకు వచ్చి మనం చేస్తుండా? లేదు. ఎట్లా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఒక చెట్టు ఉందా సార్, చెట్టు ఉపయోగపడుతుంది. చెట్టు ఎట్లా ఉపయోగపడుతుంది మనకు? సో ఫిజికల్ గా చూస్తే కూరగాయలు, పండ్లు అవి ఇస్తుంది. నీడ ఇస్తుంది. అవును, నీడ ఇస్తుంది, అవి ఇస్తుంది. అది మళ్ళా సూర్యుడే మళ్ళా. ఈ సత్యం. సో మనకేందంటే ఇది ఎంత వెతికినా మనకు లాజిక్ మైండ్ ఉంటుంది కాబట్టి దొరకదు సార్. సూర్యుడు ఎట్లా ఉపయోగపడతాడంటే, సూర్యుడు ఉండడమే ఉపయోగం సార్. ఆయన ఏం చేయడు మనకు, ఆయన ఉండడమే మనకు ఉపయోగం. మీరు ఏది తీసుకోండి, చెట్టు ఉండని, చెట్టు మనకు ఉపయోగపడుతుంది అంటే
చెట్టు ఉండడమే ఉపయోగం. ఉమ్, ఎక్కడ ఉన్న చెట్టు కార్యంలో ఉన్నది, ఫలితంలో లేదు. సూర్యుడు కార్యంలో ఉన్నాడు, సృష్టి యజ్ఞంలో ఉన్నాడు, రిజల్ట్లో లేడు, ఫలితంలో లేడు. అంతే కదా సార్. అంతే. సో మనం కూడా ఎప్పుడు ఉండడం అనేది మర్చిపోయి, ఓకే. ఉండడంలో మర్చిపోయి మన మనసు మొత్తం మాయలో కమ్మేసి ఇగో ఇది మొత్తం రిజల్ట్లో మనిషి కొట్టుకపోతుంది. అంతే సత్యం ఈడ. సార్ ఒకటి బాగా అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఇవ్వడం అనేదే మన పని, అవును, రిజల్ట్ మీద మన పని కాదు. Correct. ఇదే అయిపోయింది ఇంతకుముందు మొత్తం. మళ్ళీ దాన్ని దుర్వినియోగం చేస్తే ఆ సార్ ఇప్పుడు- కర్మ ఫలితాలు మళ్ళీ ఇప్పుడు మీరు for example, అనుభవించాలి. ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇచ్చారు సార్, అవును. మీకు అర్థం కావాలి, దీన్ని వివరిస్తాను. మీరు నాకు ఒక ఓ 1000 రూపాయలు 1000 ఇచ్చారు. రూపాయలు ఇచ్చారు. అవును, ఇప్పుడు మీ లోపల ఏం రికార్డ్ అయింది? ఓకే. 1000 రూపాయలు పలానా సంతోష్కి ఇచ్చినా అనేది రికార్డ్ అయింది. నా మైండ్లో ఏముంటుంది సార్? 1000 రూపాయలు ఇచ్చిండు పలానా సార్ అనేది ఉంటుంది. అవును, 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత నేను కర్మ చేసినా చేయనా అనేది నేను చేసిన సేవను బట్టి సేవకు నాకు ఫలితం ఉంటుంది. ఉమ్, డబ్బు ఇచ్చినందుకు మీ ఫలితం మీకు దక్కుతుంది. ఓకే. ఇక్కడ కార్యకారణ మీరు సంబంధం. చేయకపోతే మీరు చే- మోసం చేశారు అనుకోండి. ఎవరికి సార్? మీరు మోసం చేస్తే నా మోసం సార్. మీ కర్మ అయిపోయింది, మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అచ్చా, దాని మీ రిజల్ట్ రిజల్ట్ మీకు ఇచ్చేస్తుంది. ఇవ్వడం ద్వారా నాకు రిజల్ట్ వచ్చేస్తుంది. రిజల్ట్ ఆల్రెడీ మీ ఉద్దేశమే నాకు మంచి చేయాలని అన్నది, ఓకే. ఈ వ్యక్తి ద్వారా మంచి జరగాలని. ఉమ్, ఆల్రెడీ చిత్రం రికార్డ్ అయింది ఇక్కడ. ఓకే. నేను సేవ చేయాలి, ఈవెన్ నా డబ్బులు నా దగ్గర వచ్చినా నేను నా చిత్రం నా లోపల రికార్డ్ అయిందా లేదా? అవును, సో నేను డబ్బులు దుర్వినియోగం చేస్తున్నానా సద్వినియోగం చేస్తున్నారు. సద్వినియోగం చేస్తున్నానా అనేది నా ఇంటెన్షన్ లో ఉంటది. ఎప్పుడు అవును, నేను ఎట్లా వాడుకుంటున్నా, నా తినడానికి కోసం, నా వ్యక్తిగత ఫుడ్ కోసం వాడుకుంటే తప్పులేదు. నేను భోగాల కోసం, సుఖాల కోసం వాడుకుంటే ఉమ్. అది దుష్కర్మ. సో నేను ఇచ్చిన డబ్బు అది. మీరు ఏమైనా చేసుకోండి, నా 100% రిజల్ట్ మాత్రం నాకు వచ్చేసింది. 100%. ఓకే, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంతోష్ గారు. చూసారు కదా, బుద్ధి, కర్మ, ఆత్మ, జ్ఞానం, సత్యం, పరమసత్యం. నిజంగా పరమసత్యం అంటే ఏంటో ఇవాళ తెలుసుకున్నాను నేను. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల అన్వేషణ తర్వాత నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సంతోష్ గారు. సో ఇది ఇవాళ బిఎస్ సాక్షి. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.